హలో అండి, నేను ఇప్పుడు గులాబ్ జామ్ చేస్తాను. ఒక ప్యాకెట్ తెచ్చినాం. ప్యాకెట్కి ఎంతనో నాకు తెలియదు, కానీ దీంట్లో ఎన్ని గులాబ్ జాములు అవుతాయో చూద్దాం. సరిపడా పాలండి, పాలు పోసి కలపాలి. ముద్దలాగా విసుకున్నానండి. ఇప్పుడు చిన్న చిన్న గుండ్లు ఇట్లా కట్టుకుంటా, చిన్న చిన్న వండలు కట్టుకొని అందులో వేసుకుంటా. దీన్ని విసుకుని గ్లాస్ తోటి 2 గ్లాసుల చక్కెర పోసుకుంటానండి. ఇప్పుడు 2 గ్లాసుల చక్కెరకు 3 గ్లాసుల వాటర్ పోస్తానండి. గ్లాస్ తోటి 3 గ్లాసుల వాటరు, 2 గ్లాసుల చక్కెర పాకం పట్టుకుంటాను. గులాబ్ జాముకు ఒక 3 గిలాస్ అండి పాకంలో వేయడానికి. అలా అండి, ఇప్పుడు పాకం తయారైంది. నూనె తాగుతుంది. గుండ్లు రెడీ చేసిన ఒక ప్యాకెట్కి 35 అయినాయండి. అలా అండి, బ్రౌన్ కలర్కి వచ్చినాయి. తీస్తాను, తీసి పాకంలో వేస్తాను. ఫస్ట్ వేసిన వాయి పొంగినాయండి, ఉగ్గినాయి. ఫస్ట్ వేసినాయి. ఇవి అవన్నీ మంచిగా నానినాక తర్వాత పిల్లలకి వేసి ఇస్తా. గులాబ్ జామ్ చేసినప్పుడు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లున్నదో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాయ్ అండి.